బ్యాక్ టు న్యూస్. అనంతపురం జిల్లా పాపసానిపల్లిలో మహిళా సంఘాలతో ఆంగ్ సాన్ సూకీ సమావేశమయ్యారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. I would just like to say how very thankful I am that you have decided to name this colony after me. మీరందరూ పక్కన పండి, పోలీసులు కొంచెం పక్కన పండి, కూర్చో, మీరు కూర్చో కూర్చో కూర్చో. 1 minute మేడం, దే విల్ జస్ట్ ఆనర్ యూ. రమ్మా, బలరామా మొమెంటో తీసుకురా, పక్కన వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. ఓకే, చాలు. చాలు. పూలదండ వేసేయి. పూలదండ ఏమ్మా? Ma'am, we would like to, in the next 10 minutes, very briefly, we wanted to give a replication across the world, in all the south. They are the people who can lead the anti-poverty initiatives themselves. So basically, we want to say it's a multi-dimensional. It's a very multi-dimensional issue. Next to that is 16 years, 14 years we lost at clubs. For naming this colony after me. మీకందరికీ, పాపసానిపల్లి గ్రామస్తులందరికీ నా ధన్యవాదాలు. కారణం ఏమంటే పాపసానిపల్లి ఎస్సీ కాలనీకు నా పేరు పెట్టారు. మీకందరికీ కూడా ధన్యవాదాలు. It gives me a special link with this village. దాని ద్వారా నా జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ గ్రామం గురించి నా మదిలో శాశ్వతంగా ఉండిపోతుంది. My name in Burmese means a bright collection of strange victories. My name means a bright collection of strange victories. ఈమెమంటూ నా పేరు అర్థం ఏమంటే, వినాలమ్మా, మీరు వినాలి, ఆమె ద్వారా మీరు స్ఫూర్తి పొందాలి. మీరు కూర్చోండి. మీరు So I hope నా పేరు అంటే, నా పేరు అర్థం ఏమంటే విజయాలకు, అనేకమైనటువంటి విజయాలు చేకూర్చినటువంటి ఒక పూమాల నా పేరు. అద్భుతమైనటువంటి విజయాలు. So I hope that they will have many bright and unusual victories, especially the women. నేను కోరుకునేది ఏమంటే, మీరు ప్రతి ఒక్క వచ్చినటువంటి నా సోదరి, నా అక్క చెల్లెలు కూడా మీరు అనేకమైనటువంటి విజయాలు మీ జీవితాల్లో సాధించాలి అని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. But they must work for victory. It doesn't come by itself. మీకు విజయం ఇంట్లో కూర్చుంటే రాదు. బాగా కష్టపడితేనే విజయం నీ ఇంటికి వస్తుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి పని చేసేటువంటి తత్వాన్ని మీరు నేర్చుకోవాలి. దీనికి చప్పట్లు కొట్టరా మీరు? Thank you very much, and I hope your village will come to be known as one of the most victorious communities of the world. మీ అందరికీ ధన్యవాదాలమ్మా. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ఊరు బాగా ఒక మంచి గ్రామంగా పేరొందాలి. ఆ పేరొందడానికి నా శుభాకాంక్షలు, నా ఆశీస్సులు మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. Thank you. అవర్ ಬಗ್ಗೆ ಒಂದು మీరు అంటే ఇప్పుడు అమ్మా మీకేమే తెలుసా? మీకు
ఉండు కూర్చో మీరు కూర్చో. పోయిన 25 సంవత్సరాల్లో అమ్మా 15 సంవత్సరాలు జైల్లో ఉంచినారు ఈమెను. ఎందుకో తెలుసా? ప్రజాస్వామ్యం అంటే మిలిటరీ గవర్నమెంట్ ఉంటే మిలిటరీ గవర్నమెంట్ ఉండకూడదు, ప్రజాస్వామ్యం రావాలి, మన మాదిరి స్వేచ్ఛ ఉండాలి అని మన మహాత్మా గాంధీ ఎట్లయితే పోరాడినారో, మన జవహర్ లాల్ ఎట్లు పోరాడినారో బర్మా దేశంలో ఆ విధంగా పోరాడి 15 సంవత్సరాలు జైల్లో ఉండి ఇప్పుడు మన ఊరికి వచ్చిందామే. అదేవిధంగా ఆడవాళ్లకు మంచి మీ పిల్లల్ని కూడా బాగా చదివించాలని కోరుతాంది. రైట్ సార్ ప్లీజ్ సార్ లోకల్ ఎమ్మెల్సీ ప్లీజ్ హీస్ అవర్ లోకల్ ఎమ్మెల్సీ మ్యామ్. యా ఫర్ హిమ్ ఇవ్వండి సార్. మ్యామ్ దట్ ఈస్ సత్ సాయి బాబా, ముఖ్యమంత్రి గారు. ఒకటి one check you will have to give, one check, bank check. It is ready. Please. Hey Rama, lady, order Rama. Okay. No, that you have to give to lady, not to keep it with you. Okay. God bless you, man. పాపసానపల్లి మహిళలతో మయన్మార్ ప్రతిపక్ష నేత సూకి ఇప్పటివరకు మాట్లాడారు. ఆ లైవ్ చూసాం. మరిన్ని అప్డేట్స్ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.